హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంటి ముందుకి ఆకుకూరలతోని వచ్చాడు. కొత్తిమీర, పుదీనా, మునక్కాయలు అయితే తీసుకున్నాను. మనం ఇప్పుడు కొత్తిమీర ఎప్పుడు 15 డేస్ వరకు ఇలాగే ఫ్రెష్గా ఉండడానికి నేను చూపిస్తాను. ఇప్పుడు కొత్తిమీరని ఇలా మనం నీట్గా కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ డబ్బాలు అయితే నేను మా పిల్లలకి బిస్కెట్స్ తీసుకొచ్చాను. ఆ డబ్బాలు ఇలా యూజ్ చేస్తున్నాను వేస్ట్ కాకుండా. మనం కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ కింద ఒక పేపర్ వేసుకొని పైన ఒక పేపర్ వేసుకొని ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 15 డేస్ వరకు ఇప్పుడైతే ఎలాంటి కొత్తిమీర స్మెల్ ఉందో 15 డేస్కి కూడా అదే స్మెల్ ఉంటుంది. మనకి ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది కొత్తిమీర. మనం కొత్తిమీర తేగానే అలాగే కట్టలతో అలాగే పెట్టామనుకోండి, కింద మొత్తం వాడిపోతుంది. అయితే పుదీనా కూడా సేమ్ అలాగే మొత్తం నీట్గా వేసుకొని సేమ్ అట్లానే స్టోర్ చేసుకోవాలి డబ్బాలో. కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ వేసుకుంటే ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పుదీనా ఆకులు 15 డేస్కి కూడా అదే ఫ్రెష్నెస్ ఉంటాయి, అదే స్మెల్తో ఉంటాయి. మనకి స్మెల్ కానీ ఫ్రెష్నెస్ కానీ తగ్గదు. ఇలా స్టోర్ చేసుకుంటే ఒక ఇలా నీట్గా స్టోర్ చేసుకొని మనం కర్రీ వండుకున్నప్పుడు మనకు టైం వేస్ట్ కూడా అవ్వదు. మనం తీసి డైరెక్ట్ కర్రీలో వేసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు మునక్కాయలు ఉన్నాయి కదా, మునక్కాయలు అలాగే పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పాడవుతాయి, వాడిపోతాయి. కాబట్టి మనం ఈ మునక్కాయలను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సేమ్ పుదీనా కొత్తిమీర ఎలా స్టోర్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ అదే డబ్బాలో అట్లాంటి డబ్బాలలో వేసుకొని, అదే డబ్బాలని కాదు, వేరే మీ దగ్గర ఏ డబ్బాలు ఉంటే ఆ డబ్బాలల్లో స్టోర్ చేసుకోండి. 15 డేస్ వరకు కూడా మునక్కాయలు ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో 15 డేస్ కూడా అదే ఫ్రెష్నెస్తో ఉంటాయి. సేమ్ ప్రాసెస్, సేమ్ మనకు పేపర్ వేసేసుకోవాలి, నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకు ఫ్రిడ్జ్లో కూడా ప్లేస్ కూడా మనకు మిగులుతుంది. ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇవనే కాదు, ఏ ఆకుకూరలు తెచ్చుకున్నా ఏ కూరగాయలు తెచ్చుకున్నా ఇలా డబ్బాలలో నీట్గా స్టోర్